ఏఐ ఫ్యూచర్స్, ఏఐ టూల్స్, ఏఐ వల్ల ఎక్కడ లే ఆఫ్స్ ఇలా ఎక్కడ చూసినా ఏఐ గురించి వింటున్నాం కదా! వెల్కమ్ బ్యాక్ టు ది ఎంసీఏ కోడింగ్ ఛానల్. సో, ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ టాపిక్స్ వింటున్నాం కదా! ఏఐ టూల్స్, ఏఐ జాబ్స్, ఏఐ ఫ్యూచర్స్, ఏఐ వల్ల లే ఆఫ్స్. కానీ చాలా మందికి ఏఐ ఎలా వర్క్ అవుతుందో తెలీదు. సో, ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎంస్ ఇలా ఏఐ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ సింపుల్‌గా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అర్థమయ్యేలాగా మనం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నౌ లెట్ అస్ వాట్ ఈస్ ద ఏఐ? ఏఐ అంటే ఏంటంటే ఒక హ్యూమన్ ఒక టాస్క్‌ని ఇస్తే ఏం చేస్తాడు? తన ఓఐని యూజ్ చేసి ఆ టాస్క్‌ని కంప్లీట్ చేస్తాడు. దట్ మీన్స్ ఓఏ మీన్స్ ఒరిజినల్ ఇంటెలిజెన్స్. అదే టాస్క్‌ని ఒక మెషిన్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే హ్యూమన్‌లా థింక్ చేయడం, లెర్న్ చేయడం, డిసిషన్ తీసుకోవడం, మెషిన్ చేయగలిగితే దాన్నే ఓఏ అంటారు. ఏఐ అంటారు. సో, నార్మల్‌గా కంప్యూటర్‌కి మనం కమాండ్ ఇస్తాం కదా! ఇప్పుడు అలా కాదు. అదే లెర్న్ చేసుకుంటది. అదే థింక్ చేయడం, అదే డెసిషన్ తీసుకొని మే ఆన్సర్‌ని జనరేట్ చేస్తది. దిస్ ఈజ్ మీన్ ఏఐ అన్నమాట. సో, నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ ఏంటంటే, మెషిన్ లెర్నింగ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఏఐ. మెషిన్ ఇంప్రూవ్ ఫ్రమ్ ద ఎక్స్‌పీరియన్స్. సో, మనం ఒక బేబీకి ఫస్ట్ టైమ్ క్యాట్‌ని చూపిస్తే ఐడెంటిఫై చేయలేడు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ మనం నంబర్ ఆఫ్ టైమ్స్‌ని క్యాట్ చూపించినప్పుడు నెక్స్ట్ టైమ్ అది కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేస్తాడు. సో, మెనీ డాగ్స్‌ని కూడా అలాగే. సో, ఇక్కడ ఏంటంటే బేబీ గాని, మనిషి గాని లాక్స్ ఆఫ్ వర్డ్స్‌ని గాని, లాక్స్ ఆఫ్ ఇమేజెస్‌ని గాని ట్రైన్ అవుతాడు లైఫ్‌లో. కానీ ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అనేది లాట్ ఆఫ్ డేటాతో అమౌంట్ ఆఫ్ డేటాతో ఇది ఐడెంటిఫై చేసుకొని, ప్యాటర్న్స్‌ని లెర్న్ చేసుకొని, నెక్స్ట్ వర్డ్‌ని ప్రిడిక్ట్ చేస్తది. సో, ఇలా డేటా నుంచి లెర్న్ చేసి ప్రిడిక్ట్ చేసేదాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. సో, ప్యాటర్న్స్‌ని ఐడెంటిఫై చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ప్యాటర్న్ ఏఐ వర్క్ చేసి నెక్స్ట్ సజెషన్ ప్రిడిక్ట్ చేసింది. దీన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. ఏఐలో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే మెషిన్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇంప్రూవ్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ స్పామ్ ఈమెయిల్స్‌ని ఐడెంటిఫై చేయడం. సో, ఏఐకి కొన్ని స్పామ్ ఈమెయిల్స్ ఇచ్చి ట్రైన్ చేశామనుకో నెక్స్ట్ టైమ్ అది ఆ స్పామ్ ఇమేజ్‌ని ఐడెంటిఫై చేస్తుంది. బాడీలో ఏముంది, ఫ్రమ్ అడ్రెస్ ఏముంది, టు అడ్రెస్ ఏముంది. ఆ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని నెక్స్ట్ వచ్చే ఆ మెయిల్స్‌లో సస్పీషియస్ డేటాస్‌ని చూసి, ఆ ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసుకొని, నెక్స్ట్ వచ్చే మెయిలు రియల్ మెయిలా, ఇంపార్టెంట్ మెయిలా, లేదా స్పామ్ మెయిలా అని ఐడెంటిఫై చేస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్‌ని అది ప్రీవియస్‌గా ట్రైన్ చేసిన డేటాతో కంపేర్ చేసుకొని, మనకు ప్రిడిక్షన్ అని ఇస్తుంది. సో, ఇది ఈస్ మెషిన్ లెర్నింగ్. సో, వాట్ ఈస్ ద డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ అంటే అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇన్‌స్పైర్డ్ బై ద హ్యూమన్ బ్రెయిన్. మన నర్వస్ సిస్టమ్‌ని యూజ్ చేసుకొని ఈ డీప్ లెర్నింగ్ అనేది వర్క్ అయిద్ది. సో, ఎలాంటి ఫీల్డ్స్‌లో యూజ్ చేస్తారంటే, వాయిస్ రికగ్నైజ్ చేసే దాంట్లో, ఫేస్ రికగ్నైజ్ చేసే దాంట్లో, ప్లస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మెడికల్ ఇమేజెస్. సో, ఈ ర ఇమే మెడికల్ ఇమేజెస్‌లో యూజ్ చేస్తారు. దిస్ ఈస్ ద డీప్ లెర్నింగ్. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద జనరేటివ్? జనరేటివ్ ఏంటంటే, మనం జనరేటివ్ క్రియేట్ చేస్తాం గదా! జనరేట్ చేసే ప్రతిదాన్ని. ఏమేమి జనరేట్ చేస్తాం లైఫ్స్‌లో మన డైలీ లైఫ్‌లో టెక్స్ట్స్‌ని, ఇమేజెస్‌ని, వాయిస్‌ని, వీడియోస్‌ని, కోడ్‌ని జనరేట్ చేస్తున్నాం గదా! ఇలా జనరేట్ చేసే ప్రతిదాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. సో, మన మోస్ట్ ఫేవరెట్ ఫుల్ జనరేటివ్ ఏఐ ఏంటంటే చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీని యూజ్ చేసి మనం అదండి ఇమేజెస్‌ని, టెక్స్ట్‌ని, వర్డ్స్‌ని తర్వాత వీడియోస్‌ని జనరేట్ చేస్తుంది. సో, మనం ఇచ్చే అసల చాట్‌జీపీటీ ఎలా వర్క్ అవుతుంది? మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని గాని, మనం ఇచ్చే సెంటెన్స్‌ని గాని అలా సెంటెన్స్ కింద తీసుకోకుండా టోకెన్స్ కింద తీసుకుంటది. మనం ఈ మధ్య కాలంలో టోకెన్స్ అని ఎక్కువ వింటున్నాం గదా! ఆ టోకెన్స్‌ని ఎల్ఎల్ఎంఎస్‌కి ఇచ్చి ఎల్ఎల్ఎంస్ ఉన్న డేటాని ట్రైన్ చేసిన దాన్ని బట్టి అగైన్ ట్రైన్ చేసిన ఒక ఇంటెలిజెన్స్‌తో మనకి నెక్స్ట్ ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద టోకెన్స్? టోకెన్స్ అంటే ఏ మోడల్ డస్ నాట్ రీడ్ ఫుల్ వర్డ్స్. దే బ్రేక్ ద టెక్స్ట్ ఇంటూ స్మాల్ పీసెస్ దట్ కాల్ టోకెన్స్. దట్ కాల్స్ టోకెన్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నామనుకో, మేబీ ఇట్స్ బిల్ట్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. హలో శ్రీకాంత్‌ని తీసుకున్నామనుకో, మేబీ హలో శ్రీకాంత్ అని తీసుకోవచ్చు. ఎవ్రి ఏపీఐ కాల్స్ టు ఏఐ కాల్డ్ బేస్డ్ ఆన్ ద టోకెన్స్. నువ్వు ఏ సెంటెన్స్ ఇచ్చినా, ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అది టోకెన్స్ కింద జనరేట్ చేస్తుంది. సో, టోకెన్ కింద జనరేట్ చేసి మనకు ఆన్సర్‌ని ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. సో, కొన్ని టైమ్‌లో టోకెన్స్‌ని ఫుల్ వర్డ్‌గా తీసుకోవచ్చు. కొన్ని టైమ్స్‌లో హాఫ్ వర్డ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎల్ఎల్ఎం? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం హక్కీ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేయడం వల్ల మాసివ్ టెక్స్ట్‌ని అర్థం చేసుకొని జనరేట్ చేసి హ్యూమన్ లాంగ్వేజ్‌లో చేస్తది. అప్పుడు మనం యూజ్ చేసే జెమినై గాని,
క్లౌడ్ గాని, చాట్‌జీపీటీస్ కానీ ఈ మోడల్స్ అన్నీ ఎల్ఎల్ఎంకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ ది జనరేటివ్ ఏఐస్. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? సో, చాట్‌జీపీటీ గివ్స్ ద ఆన్సర్స్. ఆన్సర్స్ మట్టుకు ఇస్తది. ఏఐ ఏజెంట్ టేక్స్ ద యాక్షన్స్ చేస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్‌జీపీటీకి మెయిల్స్ రాయమని చెప్పాను. జస్ట్ మెయిల్ రాస్తది అంతే. అది సెండ్ చేయదు. బట్ ఏఐ ఏజెంట్స్ ఏం చేస్తది? మెయిల్ రాస్తది. మెయిల్ సెండ్ చేస్తది. డేటాని కలెక్ట్ చేస్తది. జనరేటివ్ ఏఐస్‌ని కూడా జనరేటివ్ రిపోర్ట్స్‌ని కూడా మనకిస్తది. సో, అది స్పామ్ మెయిల్ అయితే దాన్ని ఇగ్నోర్ చేస్తది. సో, ఇలా యాక్షన్స్‌ని హ్యూమన్ యాక్షన్స్ తీసుకునే దాన్ని మనం ఏం చెప్తామంటే జనరేటివ్ ఏఐ ఏజెంట్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ టికెట్ బుక్ చేయాలనుకో, చాట్‌జీపీటీని మూవీ టికెట్ బుక్ చేయమని అడిగితే అది డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది. ఎక్కడ బుక్ చేయాలి? ఎలా బుక్ చేయాలి? కరెంట్ లొకేషన్ ఏంటి? దాన్ని బట్టి డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది. బట్ ఏఐ ఏజెంట్ అలా కాదు. నీ కరెంట్ లొకేషన్ యూజ్ చేసుకొని టికెట్‌ని కూడా బుక్ చేస్తుంది. సో, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్. చాట్‌జీపీటీ ఆర్ ఏఐ ఏజెంట్. సో, మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసే యూట్యూబ్ రికమెండేషన్ నెక్స్ట్ వీడియో ప్రిడిక్ట్ చేసి, మన ఇంట్రెస్ట్స్‌ని బట్టి, మన యొక్క ప్రీవియస్ వాచింగ్‌ని బట్టి నెక్స్ట్ వీడియో ప్రిడిక్ట్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ కూడా అంతే. నెక్స్ట్ రీల్ కూడా ప్రిడిక్ట్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో కూడా అంతే. సో, ప్రతి దాంట్లో ఏఐ ఉందనమాట. గూగుల్ మ్యాప్స్ బెస్ట్ షార్టెస్ట్ పాత్ మనకిచ్చి, మనకు దాన్ని సజెస్ట్ చేస్తుంది. సో, అందరు లైఫ్‌లో ఉన్న లేదా అందరి మైండ్‌లో ఉన్న బిగ్గెస్ట్ క్వెషన్ విల్ ఏఐ రీప్లేస్ ద జాబ్స్? యెస్. ఏఐ విల్ రీప్లేస్ ద జాబ్స్. బట్ ఎలాంటి జాబ్స్? రిపీటివ్ జాబ్స్. డేటా ఎంట్రీస్ గానీ, ఈమెయిల్ సెండింగ్స్ గానీ, రిపోర్ట్ జనరేషన్ గానీ, కాల్ సపోర్ట్స్ గానీ, సో, ఇలా బేసిక్ మాన్యువల్ టాస్క్స్ అన్ని రీప్లేస్ చేస్తది. బట్ ఇట్ విల్ బి క్రియేట్ ద న్యూ ఆపర్చునిటీస్. ఏఐ డెవలపర్స్, ప్రాంప్ట్ ఇంజినీర్స్, ఏఐ ట్రైనర్స్, ఏఐ కన్సల్టెంట్స్, ఏఐ కంటెంట్ క్రియేటర్స్. దీస్ ఆర్ ఆల్ న్యూ ఆపర్చునిటీస్ టు గ్రోత్ అవర్ లైఫ్స్. సో, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సెక్యూరిటీ ఛాలెంజెస్, డీప్ ఫేక్స్, వీడియో ఫేక్స్, న్యూస్‌ని స్ప్రెడ్ చేయడం ఇలాగా ఛాలెంజెస్ ఆఫ్ ఏఐస్ కూడా మనం చాలా చూసాం నౌఎడేస్. సో, పాపులర్ ఏఐ టూల్స్ మనం చాట్‌జీపీటీ, జెమినై, క్లౌడ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పర్‌ప్లెక్సిటీ, నోషన్ ఏఐ ఇయన్నీ మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేసే ఏఐ టూల్స్ అన్నమాట. ఫ్యూచర్ ఆఫ్ ఏఐ. నాట్ లెట్ మీ కరెక్ట్ దిస్ ఫ్యూచర్ ఆఫ్ ఏఐ కదా! ఆల్రెడీ ఏఐ మనం యూజ్ చేస్తున్నాం. సో, స్టార్ట్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ నాట్ ఫ్యూచర్ ఎనీమోర్. బట్ స్టిల్ ఫ్యూచర్ ఏఐ వల్ల ఎలాంటి ఎన్హాన్స్‌మెంట్ రాబోతున్నాయి, ఎలాంటి చేంజెస్ చూడగలుగుతున్నామో చెప్తాను చూడండి. ఫ్యూచర్ వల్ల ఏఐ ఇంకా పవర్‌ఫుల్‌గా అవుతుంది. ఎక్స్‌పెక్ట్ చేయలేనంతగా అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఏఐ డాక్టర్స్‌కి కూడా ఏఐ మెడిసిన్ మెడిసిన్స్ కూడా క్రియేట్ చేయడం, టైమ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఎడ్యుకేషన్ పర్సనలైజ్ చేయడం. కానీ అట్ ద సేమ్ టైమ్ వేర్ ఈస్ ద ప్రైవసీ? ఇప్పుడే మనం ఫేక్ వీడియోస్‌ని, డీప్ ఫేక్స్‌ని, జాబ్ చేంజెస్‌ని ఇవన్నీ చూస్తున్నాం కదా! సో, ఏఐ గుడ్డా? బ్యాడా? అది ఏఐని ఎలా యూజ్ చేస్తున్నాం అన్న దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, ఫైనల్‌గా ఒకటి చెప్పాలనుకుంటే ఏంటంటే ఏఐ వల్ల ఫియర్ వద్దు. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఏఐ వల్ల ఫియర్ ఏమొద్దు. ఏ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ప్రాక్టీస్ విత్ ఏఐ టూల్స్, బిల్డ్ ఎ స్మాల్ ప్రాజెక్ట్, స్టే అప్డేటెడ్, షేర్ యువర్ నాలెడ్జ్, స్టార్ట్ టుడే, లెర్న్ డైలీ, గ్రో కంటిన్యూయస్‌లీ. సో, ఫైనల్ వర్డ్ ఏంటంటే డోంట్ ఫియర్ ఆఫ్ ఏఐ. అండర్‌స్టాండ్ ఇట్, యూజ్ ఇట్, గ్రో ఇట్. సో, మనం ఏఐని అర్థం చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంటర్నెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినట్టు ఏఐ వల్ల కూడా అగ్గే ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటో? ఏ బిగ్గెస్ట్ ఇన్వెన్షనా? ఆర్ బిగ్గెస్ట్ మిస్టేకా? కామెంట్‌లో చెప్పండి.